టెస్ట్ మ్యాచ్లను 5వ రోజు వరకు తీసుకెళ్తాం. ఆఖరి రోజు ఆటలో చెలరేగుతాం. టీమిండియాపై పైచేయి సాధిస్తాం. పాకిస్తాన్ను ఓడించినట్టే భారత్ను ఓడిస్తాం. ఇవి టీమిండియాతో సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కామెంట్స్. కానీ ఇప్పుడు అంత సినిమా కనిపించడం లేదు. చపాక్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగించేస్తోంది. రెండో రోజు ఆటలో పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. బంగ్లాదేశ్ ను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 140 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లో వేగంగా ఆడడంపై టీమిండియా ఫోకస్ చేసింది. దూకుడు చూపించింది. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ ను ఓడించాలనే పట్టుదల రోహిత్ లో కనిపిస్తోంది. ఇప్పటికే భారత జట్టు 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. ఇద్దరూ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. రెండో రోజు ఆట ముగియడానికి ముందు గిల్ కూల్ గా బ్యాటింగ్ చేశాడు. పంత్ మాత్రం నేచురల్ గేమ్ ఆడేశాడు. 13 బంతుల్లోనే 12 పరుగులు సాధించాడు. ఇందులో ఒక 6, ఒక 4 ఉంది. మూడో రోజు కూడా దూకుడుగా ఆడడమే టార్గెట్ అని పంత్ సంకేతాలిచ్చాడు. సాధారణంగానే రిషబ్ దంచి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం టీమిండియా మంచి పొజిషన్ లో ఉంది. ప్లేయర్లందరూ పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడుతున్నారు. ఒత్తిడంతా బంగ్లాదేశ్ పైనే ఉంది. దీంతో మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్ కీలకం కాబోతోంది. తొలి సెషన్ లో వికెట్లు పడకపోతే భారత్ కు బంగ్లాదేశ్ పోటీ కూడా ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. శుభ్మన్ గిల్, పంత్, ఆ తర్వాత రాహుల్ బ్యాటింగ్ చేయాలి. జడేజా, అశ్విన్ కూడా దూకుడు మీదున్నారు. తొలి ఇన్నింగ్స్ లో పరుగులు మోత మోగించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా దంచేసే ఛాన్స్ ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం సీన్ చూస్తుంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ కు ఓటమి ఖాయమని తేల్చేస్తున్నారు. మ్యాచ్లను 5వ రోజు వరకు తీసుకెళ్తామన్న బంగ్లాదేశ్ కనీసం 4వ రోజు ఆటనైనా పూర్తి చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. భారీ టార్గెట్ చేజ్ లో జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, అశ్విన్, రవీంద్ర జడేజాను ఫేస్ చేయడం కూడా కష్టమంటున్నారు. తొలి మ్యాచ్ ను అలవోకగా గెలిస్తే రెండో మ్యాచ్ లోనూ టీమిండియా పైచేయి సాధించడం తేలికవుతుందని మాజీలు అంటున్నారు. మొత్తంగా ఆసీస్ తో సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ తో సిరీస్ రిహార్సల్స్ వంటిదన్న చర్చ ఉంది. అయితే భారత్ టాప్ ఆర్డర్ త్వరగా ట్రాక్ ఎక్కాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.